ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి, దేవునితో గడపడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అపోస్తుల కార్యాల గ్రంథంలో చదవబడినటువంటి ఒక వచనాన్ని మనం చూసాము. పౌలు శీలల యొక్క జీవిత చరిత్రలో వారికి కలిగినటువంటి అనుభవాన్ని బట్టి, వారికి కలిగినటువంటి శ్రమను బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి మరి ఈ వచనాలు మనం చూస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా, వారు చేసిన తప్పిదం ఏమిటి, వారు చేసిన పొరపాటు ఏమిటి అని ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే, వారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుడు వారికి తెలియజేసినటువంటి పనిని వారు చేసుకుంటూ వెళుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు చీలను పట్టుకున్నారు, చెరసాలలో వేసినట్టుగా, మనం బంధించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే న్యాయాధిపతి దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళి గ్రామ సావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచున్నారు, ఈ పట్టణం గలిబిలి చేస్తున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించిన. వారు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ప్రియమైన బిడ్డలారా, దేవునితో మనం నడుస్తున్నప్పుడు, దేవునితో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని సంగతులను మనం ప్రకటిస్తున్నప్పుడు, ఈ లోకంలో నీతియుక్తంగా జీవించేవారిని, న్యాయంగా జీవించేవారిని, దేవునితో కలిసి జీవించేవారిని అవమానపరిచేటటువంటి సందర్భాలు, రోజులు, ఈ సందర్భాలు మనం చూస్తున్నాం, ఈ రోజుల్లో చూస్తున్నాం. మన మట్టుకు మనం దేవుని వార్తను ప్రకటించుకుంటూ, దేవుని సువార్తను ప్రకటించుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ మనము వెళ్తున్న సందర్భంలో అన్యాయంగా వచ్చి కూడా మనలను ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉంటారు. అయినప్పటికీ బైబిల్ గ్రంథం ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు లాంటి వారిని ఈ లోకస్తులు లోకులు అన్యాయపు తీర్పు చేసి, అన్యాయంగా తీర్పు తీర్చి, ఆయన న్యాయముగా, ఆయన ఎటువంటి అపరాధము చేయకపోయినా, తప్పు చేయకపోయినా, పాపం చేయకపోయినా ఆయననే పట్టుకుని సిలువ వేశారు. మిమ్మల్ని కూడా అలాగే హింసిస్తారు అని బైబిల్ తెలియజేస్తుంది. అయినా కానీ మీరు అలాగే హింసింపబడుతున్నప్పుడు మీరు బాధపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే పరలోకములో మీకు అధికమైనటువంటి మేలు కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ పౌలు శీలను పట్టుకుని దెబ్బలు కొట్టి వారిని న్యాయాధిపతుల దగ్గర తీసుకుని వెళ్ళి తర్వాత చెరసాలలో వేశారు. ముందు కొట్టారు, తర్వాత చెరసాలలో వేశారు, వారి వస్త్రాలు కూడా చింపేశారు. అప్పుడు వారు ఏమనుకోవాలి, అసలు అప్పటికే క్రైస్తవులైన వారు చాలామంది ఉన్నారు, దేవుని నమ్మిన వారు చాలామంది ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చాలామంది ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? మనం ఎవరైనా కొడతాకు వచ్చారనుకోండి, మనం ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చారనుకోండి, మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం ఏం చేస్తాం తెలిసి వెంటనే, ఈ రోజునైతే ఫోన్లు ఉన్నాయి కనుక, సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక గబగబా ఫోన్ చేసి మనకు ఉన్నటువంటి చుట్టాలను, బంధువులని, స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని గబగబా పిలిచి మనం ఎదురుదాడి చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే వారు కొట్టారు, మనం కూడా వారిని కొట్టాలి. వారు మనల్ని తిట్టారు, మనం కూడా వారిని తిట్టాలి. మనల్ని అవమానపరిచారు, మనం కూడా వారిని అవమానపరచాలి. మనలను వారు ఇబ్బంది పెట్టారు కనుక మనము కూడా వారిని ఇబ్బంది పెట్టాలి. ఇది మానవునికి ఉన్నటువంటి నైజం, మానవునికి ఉన్నటువంటి తలంపులు అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందో తెలిసింది, నీ సొంతంగా నీకు నువ్వే ఏం చేయకూడదు, యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళకూడదు, కక్ష తీర్చుకోవడానికి వెళ్ళకూడదు, నిన్నెవరన్నా కొట్టారనుకో వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెళ్ళకూడదు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చేయబడుతుందంటే, మన పోరాటము ఫిజికల్గా ఉండకూడదు, శరీరపరంగా మన పోరాటం చేయకూడదు. ఎదుటివారు మనల్ని హింసించారు, ఎదుటివారు మనం బాధించారు, ఎదుటివారు మనల్ని కొట్టారు, ఎదుటివారు మనల్ని అవమానపరిచారు, అయినా కానీ యేసుప్రభు వారు సిలువ వేస్తున్న వారిని ఏమన్నాడైనా, ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని
క్షమించండి అన్నాడు. ఆయన దేవుడు కనుక అన్నాడయ్యా, నాకేం పని అంటావా? ఆయన దేవుడు కనుక అన్నాడు, ఆయన దేవుని అంశంలో వచ్చినవాడు కనుక ఆయన అన్నాడు. సహించుకునేటువంటి గుణం ఆయన దగ్గర ఉంది కనుక యేసుప్రభు అంటే అన్నాడు. కానీ నేను అంటానేటి అని ఒకవేళ నువ్వు అంటావేమో, కానీ మనం అలాగా అనకూడదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మన పోరాటం ఎలాగుండాలంటే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని అంశంలో మనం జీవిస్తున్నప్పుడు, దేవునితో మనం నడుస్తున్నప్పుడు, దేవుడు మనల్ని రక్షించాడు కనుక, దేవుడు మనల్ని కాపాడాడు కనుక మన పోరాటం ఎలాగుండాలంటే శరీరపరంగా ఉండకూడదు, ఫిజికల్గా ఉండకూడదు, ఆత్మీయ పరంగా మన పోరాటము ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే మనము కొన్ని యుద్ధాలు చేయకూడదు. ఎవరు చేయాలి? మనము నమ్ముకున్నటువంటి దేవుడు మన కొరకు ఆయన యుద్ధం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మనం చేయవలసిన యుద్ధాలన్నీ కూడా, ప్రభువా నాకు ఈ ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది కనుక నా తరపున నీవు యుద్ధం చేయమని దేవునికి మనం అప్పగించుకోవాలి. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మన తరపున యుద్ధం చేయటకు దేవాది దేవుడు మనకు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో మనం చేయకూడదు యుద్ధం, దేవునికి దానిని అప్పగించుకోవాలి. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. 6 సంవత్సరాల పిల్లవాడు తండ్రితో పాటు బయట నడిచి వెళ్తున్నాడు. దారంటే వెళ్తుంటే ఎదురుగుండా ఉన్నటువంటి పిచ్చి కుక్క కరవడానికి వచ్చింది. కరవడానికి వచ్చినప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, తండ్రి కుమారులు ఇద్దరు వెళ్తున్నారు కదా. పిల్లవాడేమో 6 సంవత్సరాలు, తండ్రి ఏమో 50 సంవత్సరాలు అనుకోండి, పెద్దవాడే తండ్రి. అయితే పిచ్చి కుక్క కరవడానికి వస్తున్నప్పుడు ఎవరు చేయాలి దాని మీద యుద్ధం? తండ్రికి అప్పగించుకోవాలి. కానీ చిన్నోడు బొడ్డోడు మంచి తెలివిగలవాడు అయి ఉండి, కాబట్టి నేను దాన్ని కొడతాను, దాన్ని మన మీదకి వస్తుంది డాడీ, నేనే వెళ్ళి యుద్ధం చేస్తానని కర్రొచ్చుకెళ్ళాడు అనుకో, ఏం చేస్తుంది? అది వాడిని కరుస్తుంది, వాడి మీద పడుతుంది, వాడిని కరుస్తుంది. ఎందుకంటే ఈ పిల్లవాడు చిన్నవాడు కనుక, బాలుడు కనుక, వీడికి శక్తి సరిపోదు కనుక, బలం సరిపోదు కనుక. అదే తండ్రి అనుకోండి, కర్ర తీసుకుని దాని మీదకి వెళ్తే తండ్రిని చూసి అది భయపడుతుంది, కానీ పిల్లవాడిని చూసి అది భయపడదు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో కుమారుడు నేను దానితో యుద్ధం చేస్తానని అనకూడదు. ఏం చెప్పాలి? తండ్రి ఇదిగో మన మీదకి వస్తుంది కదా, దాని సంగతి ఏంటో నువ్వు చూసుకోవని తండ్రికి దానిని అప్పగించి కుర్రోడు తండ్రి వెనకాల ఉండాలి. అప్పుడేమవుతుంది? తండ్రి దానితో యుద్ధం చేస్తాడు, దానిని బయటికి వెళ్ళగొడతాడు, అపాయం నుంచి వారు తప్పించుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనము కూడా పిల్లల కింద సమానం దేవునికి. అందుకే నా పిల్లలారా అనేవారు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమనేవారండి? నా పిల్లలారా అనేవారు. అయినా కనుక మనము మనకున్నటువంటి ఆపదను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి మనకు మనమే యుద్ధం చేశారని మనము తాపత్రయ పడకూడదండి. ఎందుకు ఇక్కడ పౌలు శీలల గురించి చెప్పడానికి, చదవడానికి, పౌలు శీలల యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో కూడా క్రైస్తులు అనబడేవారు చాలా మంది ఉన్నారు, శిష్యులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, బాప్తిసం తీసుకుని మారు మనుషులు పొందినటువంటి వారు అనేక మంది దేశాల్లో ఉన్నారు. వారందరినీ కూడగట్టుకుని మన మీద, నా మీద వీళ్ళు దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీదకి మీరు కూడా రండి, యుద్ధం చేయండి, వీరిని కూడా మీరు కొట్టండి, వీరి మీద ధర్నాలు చేయండి అని వారు చెప్పొచ్చు. కానీ పౌలు శీలలు అలాగా చేయలేదు. ప్రియమైన బిడ్డలారా, వారు ఏం చేశారు? వారికి చూడండి 23వ వచనంలో మనం చూసినట్లయితే, వారిని కొట్టి వారి చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టమని చెరసాల నాయనికి వారికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండబేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీవు చేయవలసిన పని ఏమిటంటే, ఆపదొచ్చిన, కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఇరుకొచ్చిన, నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ప్రియమైన బిడ్డలారా, నీవు యుద్ధం చేయడానికి నీవు ఎగిరెగిరిపడి అలగకూడదు. నీకు అపాయమే కలగవచ్చు, అన్యాయమే కలగవచ్చు, నీ మీద అపనిందలు వేయవచ్చు, కానీ నీవు వారి మీద యుద్ధం చేయడానికి తిట్టారని తిట్టడం, కొట్టారని కొట్టడం, దూషించారని దూషించడం, నీ మీద అపనిందలు వేశారని అపనిందలు వేయడం, నీకు హాని చేశారని నువ్వు తిరిగి మరలా హాని చేయడం, ఇది మనకున్నటువంటి సాంప్రదాయం కాదు. ఎవరికి? క్రైస్తవులు అనేటటువంటి వారికి సాంప్రదాయం ఇది కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనం ఎవరికి అప్పగించుకోవాలండి? మనకి ఏ సమస్య ఉన్నా కానీ పరలోకపు తండ్రికి అప్పగించేసుకోవాలి.
తండ్రి నాకు ఈ ఆపద వచ్చింది నువ్వే చూసుకో, ఈ కష్టం వచ్చింది నువ్వే చూసుకో, ఈ శ్రమ వచ్చింది నువ్వే చూసుకో, ఈ అన్యాయం నాకు జరుగుతుంది నువ్వే చూసుకో అని దేవునికి మనము అప్పగించాలి. ప్రియమైన బిడ్డలారా, ఎంత ఓర్పు కలిగి ఉండాలి, మనం ఎంత సహనం కలిగి ఉండాలి. ఈ పౌలు శీలల యొక్క జీవితాన్ని బతుకులు మనం చూసినప్పుడు వారికి ఉన్నటువంటి మరి దేవుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి విశ్వాసాన్ని భక్తిని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగాలి కదా. మనము కూడా అలాగే జీవించాలని మనము కోరుకోవాలి. వారు ఏం చేస్తారంటే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే శ్రమలో పాటలకు వస్తాయండి, కష్టాల్లో పాటలకు వస్తాయండి, ఇబ్బందుల్లో పాటలకు వస్తాయండి. పాటలు వస్తాయా? మనసు బాగోలేదేమో నాతో ఏం మాట్లాడకమ్మా అంటాం. మనం ఏదైనా పని చెప్పు, మనసు బాగోలేదు నేను చేయలేనండి ఇప్పుడు అంటాం. మనసు బాగుంటే చేస్తావు, మనసు బాగోకపోతే మానేస్తావా? పౌలు శీలలకు ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్న విశ్వాసం, నమ్మిక, భక్తి, దేవుని మీద ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ భక్తిని మనం చూస్తున్నప్పుడు, విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేసేస్తుంది. బెత్తలతో కొట్టేశారు, వస్త్రాలు చింపేశారు, తీసుకెళ్లి చెరసాలలో వేసేశారు. చెరసాలలో వేస్తే కాళ్ళకి చేతులు కూడా బొండలు బిగించేశారు. బండలంటే కాళ్ళు కదపడానికి వీల్లేదు, చేతులు కదపడానికి వీల్లేదు. ఒక చెక్క ముక్క తీసుకొచ్చి చెక్క ముక్కకు 2 బెజ్జాలు పెట్టి 2 బెజ్జాల నుంచి చేతులు లోపల పెట్టి ఆ చెక్కను టైట్గా బిగించేసి, కాళ్ళకు కూడా అలాగే చెక్కలు బిగించేసి, బొండలు బిగించేసి, కదలకుండా, కూర్చోకుండా, నుంచోకుండా, మీరు కూర్చున్నారుగా ఫ్రీగాను. చెరసాలలో బొండలు బిగించడం అంటే ఆ రోజుల్లో కూర్చుంటకు దారి ఉండదండి. 2 కాళ్ళు నిలబెట్టేసిన తర్వాత 2 కాళ్ళకి బొండలు వేస్తారు, 2 చేతులకి బొండలు బిగిస్తారు, చైన్లు వేస్తారు, గొలుసులు వేస్తారు. కూర్చోవడం లేదు, నుంచోవడం లేదు, పడుకోవడం లేదు, ఏం చేయడానికి కూడా కుదరదు. అలాగే ఉండి వారు బాధపడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి శ్రమలు పెట్టేవారు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి శ్రమలలో ఉన్నటువంటి వారికి పాటలు పాడాలని ఎలాగొస్తుంది ఆలోచన? పాటలు పాడాలని ఆలోచన రావాలంటే వారి మనస్సు, వారి ఆలోచన ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి వారు. ప్రియమైన బిడ్డలారా, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. వీరు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ ప్రార్థిస్తుంటే ఖైదీలు వినుచున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటో తెలుసండి, దేవుడు వీరిని చెరసాలలోకి వెళ్ళి సువార్త చేయమని చెప్పుంటాడు. దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తుంటాడు. ఆ ప్రణాళికాబద్ధంగానే వీరు చెరసాలలోకి వెళ్ళారు. అంతే. వీరిని కొట్టాలని వారు కొట్టలేదు, వీరిని హింసించాలని హింసించలేదు, బాధ పెట్టలేని వారు బాధ పెట్టలేదు. కానీ దేవుని ప్రణాళిక అది. ఏం ప్రణాళిక? చెరసాలలో చాలా మంది ఉన్నారు, నువ్వు బయట సువార్త ప్రకటిస్తున్నావు, కానీ చెరసాలలో సువార్త ప్రకటించాలి. చెరసాలలో ఉన్నవారు కూడా రక్షణ పొందుకోవాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? చెరసాలలోకి మీరు వెళ్ళాలి. వెళితేనే కానీ వారికి సువార్త ప్రకటింపబడదు. మీరు చెరసాలలోకి వెళ్ళాలంటే మీకు మీరే వెళ్ళలేరు. చెరసాలకు మనం ఎందుకు వెళ్తాం? జైల్లోకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటాం. మనం ఏ తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెడితేనే బయటకు రావాలని చూస్తూ ఉంటాడు. కానీ ఏ తప్పు చేయకుండా మనం జైల్లోకి వెళ్ళి కూర్చుంటామా? అందులో సెంట్రల్ జైల్లోకి వెళ్ళి కూర్చోవాలన్న ఆలోచన మనకు ఉంటుంది. అలా లోపలికి వెళ్తే మనల్ని బయటకు ఎవరైనా తీసుకొస్తాడా? కనుక దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? కష్టాల గుండా నిన్ను నడిపిస్తాడు. ఆయన పరిచర్య అయినా సంపూర్ణంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి నమ్మినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేయవలసిన పని ఏంటో తెలుసండి. ఎటువంటి కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చినా కానీ వారు ఎదుటి వారి ఎడల పగ తీర్చుకోరండి. ఎవరు తీర్చుకోవాలి? దేవుడు వారి తరపున పగ తీర్చుకునేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే కదా క్రైస్తవునికి ఉన్నటువంటి ధైర్యం. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడని కదా క్రైస్తవునికి ఉన్నటువంటి ధైర్యం. ఈ రాత్రి నీవు కూడా అటువంటి ధైర్యాన్ని కలిగి విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 26వ వచనం చూడండి. వీరు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలు వింటున్నారు. 26వ వచనం చూస్తే వీరు పాడే పాటలకి, చేస్తున్న స్తుతులకి, చేస్తున్నటువంటి ఆరాధనకి అప్రకాశమత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి నీకున్న సమస్యల నుంచి, నీకున్న ఇరుకుల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి ఆయన తప్పించడానికి, విడిపించడానికి ఆయన ఎటువంటి వాడండి? సమర్థుడు. ఒక రికమెండేషన్ లేదు, ఒక జామీను లేదు, ఒక అధికారి వచ్చి వీరిని పలకరించలేదు. కానీ దేవుడే ఏం చేశాడంటే అక్కడ మహాభూకంపము, చూడండి, భూకంపము కలిగను, చెరసాల పునాదులెదురెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. ఈ పౌలు శీలలకున్న బంధకాలు ఊడినాయి అంటే దేవుడు వచ్చి వారి బంధకాలు ఊడదీశాడని మనము అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ చెరసాలలో ఉన్న ఖైదీలందరి బంధకాలు కూడా ఊడిపోని అంట. మీకు మేలు జరగడం కాదండి, దేవుడు కనుక యుద్ధం చేస్తే, దేవుడు కనుక మీ తరపున ఆ యుద్ధం చేయడానికి ఆయన దిగి వస్తే ఎవరికి కలుగుతుందండి మేలు? అందరికి, చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా మేలు కలుగుతుంది. కనుక మనము పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి మనం ఏం చేయకూడదండి? ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి? మన పోరాటం అంతా కూడా దేవునికి మనం అప్పగించుకోవాలి. చిన్నపిల్లోడు వెళ్ళి పిచ్చుకొక్కను కొట్టడానికి వెళ్ళకూడదు. తండ్రితో చెప్పాలి, తండ్రి ఇది మన కరువుతాకు వస్తుంది కనుక నీవే దీనిని ఎదిరించి దీనితో నువ్వు పోరాడని తండ్రికి అప్ప చెప్తే తండ్రి దానిని తరిమి వేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తానండి, మన జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటో తెలుసండి. ముఖ్యమైన పాత్ర, శ్రమ వచ్చిన, వేదన వచ్చిన, బాధ వచ్చిన, కష్టం వచ్చిన, కన్నీరు వచ్చిన, దుఃఖం వచ్చిన, వేదన వచ్చిన, మన గృహంలో, మన ఇంట్లో అనేకమైన సమస్యలు వచ్చినా కానీ దేవునికి అప్పగించుకునేటువంటి ఆలోచన మనము ఈ రాత్రి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే చెరసాల తలుపులన్నీ ఊడిపోయి పునాదులు కూడా అదిరిపోయి అంటే అండి. పునాదులు పీకడం ఎవరి వల్ల అవుతుంది? పునాదులు పీకాలంటే మామూలుగా ఈ రోజునైతే జేసీబీలు వచ్చినాయి, బుల్డోజర్లు వచ్చినాయి. ఆ రోజుల్లో ఏమన్నాయి? ఏమీ లేవు. పునాదులు పీకాలంటే ఎవరి వల్ల కూడా కాదు. తలుపులన్నీ ఊడిపోయి అంటే, సంఖ్యలన్నీ ఊడిపోయి అంట. ఇనప సంఖ్యలు కూడా గడ్డి పరక తెగిపోయినట్టు తెగిపోని. దేవుని యొక్క మహిమకు, ప్రభావానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా, మీకు ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవునికి మొట్టమొదటిగా మీరు అప్పగించడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధానంలో మీరు దేవుని అడగడం. ప్రభువా, ఈ సమస్యకు నా కోసం, ఈ సమస్య నాకు వచ్చింది కదా, ఈ సమస్యను తీర్చగలిగిన వాడు నీవే కనుక నా తరపున నీవు పోరాటం చేయని దేవునికి మనం అప్పగిస్తే దేవుడు తప్పకుండా మన తరపునైనా పోరాటం చేస్తాడు. మొట్టమొదటి విషయాన్ని ప్రియమైన బిడ్డలారా, అలాగే రెండవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం. వెనక్కి రండి, 12వ అధ్యాయంలోనికి రండి. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప ఎంత శ్రేష్టముగా ఉంటుందో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా విశ్వాసంలో స్థిరపడడానికి, బలపడడానికి దేవుడు ఈ యొక్క సంఘటనలు మన కొరకు ఆయన వ్రాసి ఉంచాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మనం 12వ అధ్యాయము 2వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివినట్లయితే ఇక్కడ కూడా చక్కని సన్నివేశాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని రాజు తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతను పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతన్ని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తున్న పేతురును కూడా పట్టుకుని చెరసాలలో వేసేశారు. చెరసాలలో వేసి ఏం చేశారంటే, పులియని రొట్టెల పండుగ కదా, ఈ పండుగ అయిన తర్వాత పేతురు బయటకు తీసుకొచ్చి పేతురిని ఎలాగైనా శిక్ష వేసి పేతురుని చంపేయచ్చని వారు ఆలోచన చేసుకున్నారు. ఎవరిని? పేతురు గురించి. ఈ విషయం సంఘం అంతటికి తెలిసింది, సంఘ బిడ్డలకు తెలిసింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలకు తెలిసి సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుని ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి గురించి. ప్రభువా,
తప్పించేవాడు నువ్వే, రక్షించేవాడు నువ్వే, కాపాడువాడు నువ్వే. ఇదిగో నన్ను ప్రభు నీ దాసుడు పేతురు గారిని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. ఏమైనా కానీ నీ కృప చెప్పిన అతనిని విడిపించు అని వారు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ వారు ప్రార్థన చేస్తుంటే 11వ వచనం చూడండి. అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది, చెరసాలలో పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు రాజు చేతుల నుండి యూదులు ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకునేను. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు కూడా ఎవరికి అప్పగించుకున్నాడండి? దేవునికి అప్పగించుకున్నాడు. సంఘం కూడా ఎవరికి అప్పగించుకుంది? దేవునికి అప్పగించింది. సంఘం కూడా కత్తులు గుదీలు పట్టుకుని మా పేదరిని ఎందుకు నువ్వు అరెస్ట్ చేసావు, నా పేదరిని ఎందుకు సరసాల్లో పెట్టావని వీళ్ళ కూడా వీళ్ళకి గొడవ చేయొచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, మనము చేయవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే మోకరించి దేవునికి ప్రార్థన చేయడం అనేది మొట్టమొదటిగా క్రైస్తవులు అనేటువంటి మనము నేర్చుకోవలసినటువంటి విధి విధానం. మొట్టమొదటి దేవునికి అర్పించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మన తరపున ఆయన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పగ తీర్చుకొనుట నీ పని కాదంటాడు దేవుడు బైబిల్లో. పగ తీర్చుకొనుట నీ పని కాదు, నేను తీర్చుకుంటాను. కేవలం నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడమే నీ పనిని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సంఘం ప్రార్థన చేస్తుంది. పేతురు వచ్చాడు, తలుపు కొట్టాడు. తలుపు కొట్టిన తర్వాత తలుపు తీయడానికి వీరందరికీ భయం వేసింది. లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. బయట పేతురు వచ్చాడు, తలుపు దొరుకుతున్నాడు. తలుపు కొడుతున్నప్పుడు తలుపు తీయాలి కదా, తలుపు తీయడం లేదు. కారణం ఏంటంటే భయం. మనం ప్రార్థన చేసుకుంటామని ఏ రోజు ఎవరినన్నా రాజుగారు ఎవరన్నా పంపించాడేమో, ఎవరినన్నా సైనికులు వచ్చారేమో భయంతో వారు ఏం చేస్తున్నారండి? బిక్క చచ్చిపోయారు. ఏ రోజు చేతులొచ్చి తప్పించుకోవడానికి వారు గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అయినా కానీ దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 13వ వచనం చూడండి. అందులో ఉన్నటువంటి ఒక చిన్నది వచ్చి, రోదె అనేటువంటి చిన్నది వచ్చి తలుపు దగ్గరకు వచ్చి పేతురు పలుకుతుంటే పేతురు స్వరం గుర్తుపట్టి వెళ్ళి వారితో ఏం చెప్తుంది? ఇదిగో పేతురు వచ్చి తలుపు దగ్గర నిలబడ్డాడు, పేతురు స్వరం మేము విన్నానని చెప్తుంది. చదవండి ఒకసారి. తట్టుచుండగా ఆలకించి గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తి కొనిపోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపిను. అందుకు వారు పిచ్చిదానా, పేతురు రావడం ఏంటి, తలుపు తట్టడం ఏంటి? పేతురు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న పేతురు వచ్చి మన తలుపు తట్టడం ఏంటి? పిచ్చిదాన్న. ఎవరు జామీన్ ఇచ్చారు? ఎవరు విడిపించారు? విడిపించడానికి ఎవరు సమర్థులు? మనం అయితే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇంకా దిగి రాలేదు, దేవుడు ఇంకా తీసుకురాలేదని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ అప్పటికే దేవుడు కార్యం చేశాడు. తన దూతను పంపించాడు, పేతురుని విడిపించాడు. దూత ద్వారాగా వీధిలోనికి దాకా తీసుకుని వచ్చాడు. వీధిలో దాకా తీసుకొచ్చిన తర్వాత వీధిలో విడిచిపెట్టి దూత వెళ్ళిపోయిన తర్వాత పేతురికి అర్థమైంది, దూతను పంపించి దేవుడు నన్ను విడిపించాడని. తరసాల తలుపులు వాటికి తెలిసిపోయి గవిని కూడా తలుపులు దాని అంతకు దానే తెరుచుకున్నాయి. పేతురికి ఇదంతా కళ అనుకుంటున్నాడు. ఊర్లోకి వచ్చిన తర్వాత, వీధిలోకి వచ్చిన తర్వాత ఇది కళ కాదు, నిజమే. దేవుడు తన దూతను పంపించి నాకు విడుదల కలిగించాడని నేను పేతురు అనుకుంటున్నాడు. ప్రియమైన ఈ తలుపు దగ్గరకు వచ్చి తట్టేసరికి రోజైనా చిన్నది విన్ని వారితో చెప్తే వారు ఏమంటున్నది తెలుసా? నువ్వు పిచ్చిదాను, పేతురు రావడం ఏంటి, పేతురు స్వరం వినడం ఏంటి అని మరలా వారితో అడుగుతున్నట్టుగా చూద్దాం. తర్వాత చదవండి. అయితే తాను చెప్పినది నిజమని దుర్మగా చెప్పినప్పుడు వారు అతను దూత అని, పేతురు కాదు దూత వచ్చి ఉంటుంది అనుకున్నారు. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండడని వారికి సైగ చేసి ప్రభువు తను చెరలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చునో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం దేవునికి అప్పగించుకుంది ప్రార్థన చేసి.
పేతురు కూడా ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నాడు. వారికి వారు పగ తీర్చుకోవాలని వారు కోరుకోలేదు. అయితే పౌలు శీలలు కూడా దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతించారు, దేవునికి అప్పగించుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇరుకున్న, ఎటువంటి ఇబ్బంది ఉన్నా దేవుని సన్నిధానంలో దేవునికి మీరు కనుక అప్పగించుకోగలిగితే దేవుడు ఆ సమస్యనైనా తీరుస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొత్త నిబంధన గ్రంథంలో చదువుకున్న రెండు విషయాలు. ఈ రాత్రి మనము పాత నిబంధన గ్రంథంలో కూడా అద్భుతంగా సేవకులైన వారు, దేవుని నమ్మిన వారు, వారి యొక్క జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికిన వారు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అనేక సార్లు మనం చదువుకున్న ఎస్తేరు గ్రంథంలో షూషాను కోటలో మొర్దెకై గురించి, హామాను చేసిన కుట్ర గురించి మనం చదువుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మొర్దెకై ఏం చేశాడు, హామాను ఏం చేశాడు? మొర్దెకై జాతి, యూదుల జాతి అంతటిని కూడా సంహరించాలని, నాశనం చేయాలని హామాను కుట్ర పడినప్పుడు మొర్దెకై ఈ విషయాన్ని ఎస్తేరుగా రాణికి పంపించినప్పుడు ప్రియమైన బిడ్డలారా 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలిగితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపుగా ప్రత్యుత్తరం ఇచ్చి, యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని అనుకోవద్దు. ఏమి మాట్లాడక ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలైన వేరొక చోట నుంచి వచ్చును, నీవును నీ తండ్రి ఇంటి వారంటే యూదులందరూ కూడా నశించిపోతారు. ఈ సమయంను బట్టి రాజనగరికి వచ్చితేమో ఆలోచించుకో, దేవుని ప్రణాళిక ఏమో నువ్వు ఇక్కడ రావడం అని ఆలోచించుకో అని చెప్తున్నాడు. తర్వాత అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లా, నువ్వు పోయి షూషాను కోటలో కనపడినటువంటి యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా, నేను నా పనికొత్తులు కూడా ఉపవాసం ఉంటాను. రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రవేశించడం న్యాయయుక్తం కానప్పటికీ చాలు, నేను రాజు వద్దకు ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు దగ్గర నుంచి ఉత్తరం రావాలి. రాణి అయినంత మాత్రాన రాజుగారి దగ్గరికి అంతమంది వెళ్ళిపోవడానికి కుదరదు. మనలో అయితే భర్త దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, అధికారుల దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, మంత్రి గారి దగ్గరికి మంత్రి గారి భార్య వెళ్ళొచ్చు, అలాగే ప్రధానమంత్రి దగ్గరికి ప్రధానమంత్రి భార్య వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి భార్య వెళ్ళొచ్చు. కానీ ఆ రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారి యొక్క ఆజ్ఞ ఉండాలి. ఇక్కడ మొర్దెకై హామాను ఏం చేశాడు? కుట్ర చేసి యూదులందరూ చంపేయాలని ఏర్పాటు చేసినప్పుడు హామాను షూషాను కోటలో ఉన్నటువంటి ఎస్తేరు రాణి గారికి కబురు పంపించాడమ్మా, మరి ఇలాగ యూదులందరూ చంపించేయడానికి హామాను కుట్ర పన్నాడు, దయచేసి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ కుట్రను వారికి తెలియజేయి అన్నప్పుడు ఎస్తేరు రాణి అంటుంది, ఆయన పిన తండ్రి అవుతాడు కాబట్టి, తండ్రి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటి వరకు చాలా రోజులు బట్టి నాకు అవకాశం రాలేదు, ఇప్పుడు వెళితే ఏం బాగుంటుంది, రాజు ఆజ్ఞ లేకుండా మేము వెళ్తే శరచేతమే కదా, ఇంకోటి లేదు అని చెప్తుంది మొట్టమొదటిగా. తర్వాత మొర్దెకై అంటాడు, లేదు నువ్వు ఈ సమయం కోసమే నువ్వు రాణిగా ఇక్కడికి వచ్చేవేమో కనుక జాగ్రత్తగా ఆలోచించుకో, ఒకవేళ ఈ సమయం ముందు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళకపోతే, నువ్వు ప్రయత్నం చేయకపోతే యూదులందరూ చనిపోతారు, నీ తండ్రి సంతానం అంతా వంశం అంతా కూడా చనిపోతారని చెప్పినప్పుడు ఆమె చేసిన పని ఏంటో తెలుసండి, రాణిగా కొన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి అధికారాలు ఉపయోగించలే. రాణికి కొన్ని అధికారాలు ఉంటాయి కదా, రాజుగారి భార్య అయిన తర్వాత రాణి గారికి కొన్ని అధికారాలు ఉంటాయి. సేవకులు పంపించవచ్చు, సైనికులు పంపించవచ్చు, ఆ ఆపద నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఆమె మొట్టమొదటిగా చేయొచ్చు. కానీ ఆమె ఏం చేసింది తెలుసండి, షూషాను కోటలో ఉన్నటువంటి తన చెలికత్తెలకి అందరికీ చెప్పి 3 దినాలు ఉపవాస ప్రార్థనలు చేయించింది. మొర్దెకైతో చెప్పి షూషాను కోటలో ఉన్నటువంటి యూదులందరినీ ఉపవాసం ఉండమని వారికి ఆజ్ఞలు జారీ చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసండి, రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేనప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. ఎందుకు? ఎప్పుడు వెళ్తాను? నేను
ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత వెళ్తాను నేను. అప్పటికి దేవుడు కరుణించి కటాక్షం చూపించి రాజు మనసు మార్చి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇస్తే మన సమస్య నేను రాజుగారికి చెప్తాను అంది. మొట్టమొదటిగా ప్రయత్నంలో ఎవరిని తోడు పెట్టుకుందంటే ఎస్తేరు రాణి దేవునిని తోడుగా పెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రయత్నానికి అన్నిటికీ కూడా ప్రప్రథమంగా ప్రార్థనకి ఇవ్వాలి సమయాన్ని. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఏ పని చేసినా, ఏ పనికి వెళ్ళినా, ఏ అవసరం వచ్చినా కానీ మోకరించి నువ్వు ప్రార్థన చేసి దేవునికి అర్పించుకునేటువంటి విధానం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ రోజున దేవునికి సమయం ఇస్తాం మానేసి సొంతంగా మనం ఆలోచన చేసి సొంత తెలివితేటలు ఉపయోగించి సొంత ప్రయత్నాలు చేసి ఓడిపోయిన తర్వాత, చితికిపోయిన తర్వాత, కింద కూర్చొని స్థితిలో పడ్డ తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. ప్రభా నేను అనుకున్నాను కానీ అవలేదని అయినా ఏమైనా కానీ నీవే ఇప్పుడు చేయనైనా అంటాం. మన వల్ల కాకపోతే దేవుడు, మన వల్ల అయిందనుకో నేనే గొప్పదాన్ని, నాకంటే గొప్పడు భూమి మీద ఎవరు లేరు అనుకుంటాం కదా. అలాగా మనం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించేటువంటి జ్ఞానమును మనం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. 12వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం చూడండి. కాదు 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకున్నది ఏంటంటే పాదముల మీద పడి హామాను చేసిన కీడును, యూదులకు విరోధంగా తలంచినటువంటి కుట్రను వేడుకొనగా రాజు బంగారు దండమును చాపెను, లేచి రాజు ఎదుట నిలిచి సమ్మతి ఏని ఎడల తోసిన ఎడలను హామాను చేసిన కుట్రను జరగకుండునట్లు ఆజ్ఞేయుడి నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశకు నాశనమును చూచుటకు చాలండి ఎలాగూ సహింపగలనని మనం వచ్చేయగా ఆఖరికి వీరు ఉపవాస ప్రార్థన ఏం చేసిందో తెలిసింది. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నప్పుడు కూడా రాజు దగ్గరికి వెళ్ళడానికి, రాజుకు దయ కలిగించడానికి ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనవారు, ఏదైతే హామాను కుట్ర చేశాడో, ఏదైతే హామాను యూదులందరూ చంపాలనుకున్నాడో, ఏదైతే మొర్దెకై మీద ఉన్నటువంటి పగతో, మొర్దెకై మీద ఉన్న పగ ఏంటి? మొర్దెకై రాజు గుమ్మం దగ్గర కూర్చుండేవాడు. యూదుల నుంచి వచ్చినవాడు మొర్దెకై. దేవునికి తప్ప, రాజుకు తప్ప ఎవరికి నమస్కారము చేసేవాడు కాదు. కానీ రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులలో, రాజు దగ్గర ఉన్నటువంటి అధికారులలో హామాను కూడా గొప్పవాడే. ఈ హామాను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మొర్దెకై లేచి ఆ హామానుకు నమస్కారం పెట్టేవాడు కాదు. మొర్దెకై లేచి హామానుకు తల వంచి దండమండి, నమస్కారం అని చెప్పేవాడు కాదు. అందుకు హామానుకు చాలా బాధ కలిగింది. అందరూ నన్ను గౌరవిస్తున్నారు, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, అందరికీ నాకు నమస్కారం చేస్తున్నారు. వీడొక్కడే, యూదుల్లో నుంచి వచ్చినవాడు ఒక్కడే నాకు నమస్కారం చేయడం లేదు కనుక వీడిని బట్టి వీడి జాతంతా, వీడి వంశమంతా కూడా నేను నశింప చేయాలని హామాను కుట్ర పంపితే దేవుడు ఊరుకున్నాడా? దేవుని బిడ్డలకు నాశనం కలుగుతుంటే దేవుడు ఊరుకుని చూస్తూ ఊరుకోడు. ప్రియదిన బిడ్డలారా, మనం అనుకుంటాం ఏంటి ప్రభా నాకే వచ్చింది, నా ఇంటికే వచ్చింది, నా సంసారానికి వచ్చింది, నా బిడ్డలకే వచ్చింది, నా ఇంట్లోనే ఎంత శ్రమలు, ఎంత శోధనలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియదిన బిడ్డలారా, ఈ శోధనలు, శ్రమలన్నీ కూడా మనలను ఏం చేయడం అంటే పుట్టము వేయడానికే వస్తాయనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే రాజుగారు చెప్పాడు ఎస్తేరు ద్వారా, నీకేం కావాలి? నీ యూదుల జాతి అంతా కూడా నాశనం అవ్వకుండా ఉండాలి కాబట్టి నేను సంతకం చేస్తున్నాను. నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా వెళ్ళి నీ జాతనంతటిని కూడా రక్షించుకోవడానికి మీరు ప్రయత్నం చేయమని రాజుగారు మరలా తిరిగి సంతకం చేసి వేలు ముద్ర వేసి
ఉంగరంతో ముద్రేసి ఎస్తేరుకి ఇస్తే ఎస్తేరే మూర్తికైకి ఇస్తే మూర్తికై యూదులలో అందరికీ పంపిస్తే ఎప్పుడైతే ఏ టైంలోనైతే హామాను కుట్ర చేసి యూదులందరూ చంపించాలనుకున్నారో ఆ రోజునే మూర్తికయ్యి యూదులందరూ కలిసి హామాను కుట్రను భగ్నం చేసి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరిని కూడా వారు చంపినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎస్తేరు రాణి కూడా దేవునికే ప్రప్రథమంగా తన యొక్క సమయాన్ని ఇచ్చింది, దేవునికే ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని సన్నిధానములో మేలులు పొందాలంటే మనకున్నటువంటి ప్రార్థనలు, ఉపవాసపు ప్రార్థనలు చాలా శ్రేష్టమైనవి అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఉపవాస ప్రార్థన చేసి దేశం మీదకి వచ్చే శ్రమంతటిని తప్పించుకున్నటువంటి ఒక జాతి ఉంది. ఎవరో ఒక ఊరే, ఒక పట్టణమే, ఒక దేశం. ప్రియమైన బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేసి వారి మీదకి వచ్చేటువంటి, దేశం మీదకి వచ్చేటువంటి, పట్టణం మీదకి వచ్చేటటువంటి దుర్గతిని తప్పించుకున్నవారు ఉన్నారు. నినవే పట్టణం యోనా ఇల్లు ప్రకటన చేశారు కదా, ఇంకే 40 రోజుల్లో మీ దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది, అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసరికి వారు అందరూ ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. జంతువులేమి, పశువులేమి, చిన్నపిల్లలేమి, పెద్దవారేమి అందరూ కూడా మంచినీళ్ళు తాగలేదు, భోజనం చేయలేదు, కనీసం జంతువులకు కూడా ఏమి నీళ్లు కూడా పెట్టలేదు, పసిపిల్లలకు కూడా పాలు కూడా ఇవ్వలేదు. అంత కఠినమైన ఉపవాసం చేస్తే చేయుతున్నటువంటి కీడు చేయక మాని వారిని దేవుడు క్షమించినట్టుగా నినవే పట్టణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉపవాసపు ప్రార్థనలో అంత శక్తి ఉందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి మనకు దేవుడు నేర్పే పాఠం, ఏ సమస్య వచ్చినా, ఏ ఎరుకొచ్చిన ఇబ్బంది వచ్చినా మనం ఎవరికి అర్పించుకోవాలండి? యేసయ్యకే మహిమ కలుగునట్లుగా ఆయనకే మన యొక్క సమస్యను ప్రార్థన రూపంలో ఆయనకు మనము అప్పగించుకోవాలి. అప్పగించుకోవాలా? స్నేహితులతో, బంధువులతో చెప్పుకోవాలా? ఎవరికి చెప్పినా తీర్చలేరు, కానీ పరమ తండ్రికి చెప్తే పరమ తండ్రి మన యొక్క సమస్యనైనా తీర్చగలడు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. చూడండి, చిన్న మాట జ్ఞాపకం చేసి మీకు నేను ముగిస్తాను. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథంలో రండి. దానియేలు గురించి మనకు తెలుసు కదా. దానియేలు మొదటి నుంచి కూడా భయభక్తులు కలిగినటువంటి జీవితం. రాజుగారు భోజనం తినడానికి ఇష్టపడలేదు, రాజుగారు పానీయం తాగడానికి ఇష్టపడలేదు. యూదుల్లోని చెరపట్టబడి వచ్చినటువంటి దానియేలు తన జీవితంలో ఎక్కడ కూడా అపవిత్రతను అంటించుకోకుండా తాను బతికినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చెరపట్టబడినటువంటి యూదుల్లోంచి వచ్చిన వాడైనా దానియేలైనా చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలైనా కానీ వారు ఆ చెరపట్టబడిన దేశంలోని రాజు దగ్గర అధికారులుగా వారు జీవించారు. అందరికంటే శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని దానియేలు సంపాదించుకున్నాడు. చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. అందుగా ప్రధానులను, అధిపతులను ఏదో ఒక నింద మోపాలని దానియేలు మీద ఉండి తగిన హేతువు కనిపెడుతున్నారు వాళ్ళు. కానీ దానియేలు ఏ నేరమైనను, ఏ తప్పైన చేయవాడు కాదు. తప్పైనను, లోపమైన కొనుక్కోవడానికి వారు శతవిధాల ప్రయత్నం చేసినా కానీ దానియేలు దగ్గర ఏ తప్పు కనపడతలేదు. లంచం తీసుకుంటాడంటే లంచం తీసుకోడు, ఎవరినైనా కొడతాడంటే కొట్టడు, ఎవరిని తిడతాడంటే తిట్టడు, ఎవరిని కూడా ఏ మాట అనుకున్న తన యొక్క ఉద్యోగంలో, తను చేస్తున్న రాజు దగ్గర ఉన్న ఉద్యోగంలో నీతిగా, న్యాయంగా జరిగించుకుంటూ వెళ్ళేటటువంటి దానియేలును పట్టుకోవాలని వీరందరూ ప్రణాళిక వేస్తున్నారు. చదవండి. అందుకు ఆ మనుషులు తన దేవుని సంబంధ విషయంలోనే కానీ మరి ఏ విషయంలోనే కానీ అతనిలో లోపము కనుగొనలేమని అనుకోనిరి. చాలండి. ఏమనుకున్నారు వాళ్ళు? రాజ్య విషయంలో తప్పు చేయడు, అధికార విషయంలో తప్పు చేయడు, ఉద్యోగం విషయంలో తప్పు చేయడు, ఉద్యోగానికి వచ్చే సమయం కానీ ఉద్యోగం నుంచి వెళ్ళే సమయంలో కానీ తప్పు చేయడు, లంచం తీసుకోడు, ఎవరిని కొట్టడు, ఎవరిని తిట్టడు. కనుక ఈయన ఏ రకంగా తప్పు పట్టుకుందామని కానీ తప్పు పట్టుకునేటువంటి పనులు ఏమీ కూడా దానియేలు చేయడం లేదా? అయితే వరకు ఒక ఆలోచన వచ్చింది, దేవుని విషయంలో మాత్రం దానియేలును మనము తప్పు పట్టుకోవచ్చు. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. అంటే
రాజుకి ఇవ్వాల్సిన సమయాన్ని రాజుకి ఇస్తున్నాడు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు. రాజు దగ్గర నడుచుకోవలసిన భక్తి ప్రవర్తనలతో రాజుగారి దగ్గర నడుచుకుంటున్నాడు. దేవుని దగ్గర భక్తిగా నడుచుకోవలసిన సమయాల్లో దేవుని దగ్గర భక్తితో నడుచుకుంటున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ముమ్మారు ప్రార్థన చేయడం దానియేలు ఎప్పుడు కూడా తన జీవితంలో మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మీరు ఒక ప్రణాళిక వేశారు. ఏ ప్రణాళిక వేశారు? 16వ వచనం వరకు ఆ సన్నివేశం. ఏం ప్రణాళిక వేశారు? రాజా, నువ్వు చాలా గొప్పవాడువు, నీ అన్ని రాజ్యాల్లో నువ్వు ఇంకా గొప్పవాడు అవ్వాలంటే చిన్న పని చేస్తే నువ్వు ఇంకా గొప్పవాడు అవుతావు. అంటే రాజుగారికి పొగడతలు అంటే చాలా ఎక్కువ కదా, చాలా గౌరవం కదా, చాలా ఆశ కదా. అయితే ఏంటో చెప్పండి అన్నాడు. ఏం లేదనంటే రాజుగారు, ఒక నెల రోజుల పాటు ఎవరు కూడా నీ దగ్గర తప్పించి మనవి చేయడం, దేవత దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మనం చేయకూడదు. ఏ విషయమైనా నీ దగ్గరే మనం చేయాలి. అలాగ చేసిన వారిని తప్పించుకుంటారు. అలా చేయకుండా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే మాత్రం వారు శిక్షార్హులు అని ప్రకటన చేయండి. ఒక ప్రకటన చేయించేశారు. ఎవరు? దానియేలు మీద కుట్ర చేసిన వారు. రాజుగారు అమాయకుడు అడిగి, రాజుగారికి ఏం తెలియదు కనుక రాజుగారు ఏం చేశాడు? సరే రైట్, మీరు చెప్పింది బాగుందని చెప్పి ఒక శాస్త్రం తయారు చేసి శాస్త్రం ముద్రించేసి శాసనాన్ని విడుదల చేసేశారు. శాస్త్రం విడుదల చేసిన తర్వాత ఈ శాసనం అంతా షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు దగ్గర కూడా ఈ శాస్త్రం వచ్చింది. శాస్త్రం వచ్చిందన్న సంగతి దానియేలుకు కూడా తెలుసు. ఏమని చదవండి ఇప్పుడు, అప్పుడు ఎక్కడ చదవండి. ఇట్టి శాసనం చదవండి అమ్మా. 10 నుంచి 16 వరకు ఉంటుంది అది. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. దానియేలు తన ఇంటికి వెళ్ళిపోయి ప్రతిరోజు ఎలాగైతే చేస్తున్నాడో యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా చాలిని తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాసనం ఏంటి? రాజుగారి దగ్గరే మనం చేయాలి, రాజుగారి దగ్గరే ప్రార్థన చేయాలి. ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదు, ఏ ఇంటి దగ్గర కూడా, ఏ గుడిలో కూడా మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు. ఇది శాసనం. అయితే మరి దానియేలుకి విషయం తెలిసింది కదా. ఎంత భక్తి ఉంటే మాత్రం ప్రియమైన బిడ్డలారా, ఎంత భక్తి ఉంటే, ఎంత భక్తిలో మునిగిపోతే తలుపులు తీసుకుని మరీ చేయాలా? ఇంట్లో గదిలో కూర్చొని చేసుకోవచ్చుగా, గదిలో కూర్చుని తలుపులు మూసేసుకొని చేసుకోవచ్చుగా. ఎవరైనా చూస్తారేమో, నన్ను చూడకుండా నేను చేసుకుంటాను నా దేవునికి అని అనుకోవచ్చుగా. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరన్నా మనం కొడతారు, తిడతారని అన్నారు అనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కొడతాను, నేను ప్రార్థన చేస్తే నిన్ను తీసివేస్తానన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? తలుపులు మూసుకుని ప్రార్థన చేసుకుంటాం. కానీ దానియేలు అలా కాదండి. చనిపోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా దేవుని నేను ఆరాధించడం మానను, నా దేవునికి నేను ప్రార్థించడం మానను అనేటువంటి భక్తి కలిగినటువంటి వాడు దానియేలు. ఏం చేసి యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తీసి మరీని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే శాసనం ఉంది కదా, ఒక రోజు చేస్తే సరిపోదు, ఒక పూట చేస్తే సరిపోద్దుగా. ప్రతిరోజు 3 పూటలు చేస్తున్నాడు, ఒక పూట చేస్తే సరిపోద్దుగా? లేదు లేదు, ప్రతిరోజు కూడా 3 పూటలు చేసినట్టుగా ఈ రోజు కూడా 3 పూటలు చేస్తున్నాడు. ఒకరోజు చూశారు, చేశాడు. 2వ రోజు చూశారు, చేశారు. 3వ రోజు చేశాడు, చూశారు. 4వ రోజు చేశాడు, చూశారు. అలాగా 10 రోజులు చూశారు. కాపలా కాశారన్నమాట వాళ్ళందరూ. 10 రోజులు చూసిన తర్వాత 11వ రోజున అందరిని తీసుకుని వెళ్ళి దానియేలు ప్రార్థన చేస్తుండగా పట్టుకుని తీసుకుని వచ్చి రాజుగారికి అప్పగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 24వ వచనం చూడండి, 6వ అధ్యాయం 24వ వచనం. ఆజ్ఞయిగా 20వ వచనం చదవండి. ఊహ దగ్గరికి రాగానే ఎవరో రాజుగారు పిలుస్తున్నాడు. దుఃఖ స్వరంతో రాజుగారు పిలుస్తున్నాడు. దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని దానియేలుని అడిగాను. అందుకు దానియేలు చెప్తున్నాడు, రాజు చిరకాలం జీవించిన కనుక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని కలగకుండా చేసి దాన్ని రోళ్లు మూయించెను. రాజా,
నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అని దానియేలు రాజుగారితో సమాధానం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టేవనే దేవుడు. రాజుగారు తప్పించకపోవచ్చు, రాజుగారు చేసిన శాస్త్రాన్ని రాజుగారు తిరిగి చేయలేకపోవచ్చు, తీసివేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం రాజు చేసిన శాస్త్రాన్ని కూడా తప్పించడానికి దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలగాలి అంతే. మనం ఏ పని చేసినా దేవునికి మహిమ కలగాలి. అన్ని విషయాల్లో దేవునికి మనము అప్పగించుకోవాలి. కనుక అప్పుడు తినబడలారా, సమస్య వచ్చిందని మనమే పోరాడేద్దాము, మనమే చేయించేసుకుందామని మనం కత్తించుకొని తిట్టిన వాళ్ళని తిట్టడం, కొట్టిన వాళ్ళని కొట్టడం, మనకు అపకారం చేయడం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి మన ప్రార్థనను దేవునికి చేరులాగున మనము ప్రయత్నం చేసి మన సమస్యలన్నీ కూడా దేవునికి అప్పగించుకుంటే ప్రియమైన మన తరపున పోరాటం చేయడానికి దేవుడు మనకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఫిజికల్గా హ్యాండిల్ చేయగలుగుతాం, మనం కొట్టడానికి తిట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆత్మీయంగా ప్రార్థనా రూపంలో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ మనం ప్రార్థన ద్వారాగా దేవునికి విన్నపం చేసుకుంటూ విన్నవించుకుంటూ మన సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చడానికి దేవుడు పోరాడేలాగా మనము ప్రయత్నం చేయలే, కానీ మనం యుద్ధాలు చేసుకోకూడదు. కనుక మనము పేతురు గారిని చూస్తాము, పౌలు శీలను చూస్తాము, అలాగే ఎస్తేరు రాణిని చూస్తాము, దానియేలుని చూస్తాము, ఇంకా అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారికి వచ్చిన సమస్యలను దేవునికి అప్పగించుకుని ప్రార్థనా రూపంలో దేవునికి అప్పగించుకుని దేవుని దగ్గర నుంచి వారు మేలు పొందుకున్నవారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మనము కూడా ఈ రాత్రి దేవునికి అప్పగించుకుందాం. మనకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమున్నా కానీ దేవునికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ మనకున్న సమస్యల నుంచి మనం విడుదల పొందుదాం. ఈ సందర్భంలో తండ్రి కృపల దేవందరమునైనా ఇంతవరకునైనా కొడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలమైన మాతో మాట్లాడారు తండ్రి. మేము ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలో నాయన ప్రభు నేర్పించారు. స్తోత్రాలు తండ్రి. మాకున్న సమస్యలను బట్టి, మాకున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి నాయన మేమైనా ప్రభు ప్రయత్నాలు చేయకుండా నాయన మా తరపున నేను పోరాడే దేవుడు నీవు ఉన్నావని నైనా మా సమస్యలన్నీ ప్రభా ప్రార్థన రూపంలో మీకు తెలియజేస్తూ నైనా మీ సన్నిధానంలో మేము ప్రభ మేలులు పొందుకున్న భాగ్యం దయచేయండి. విశ్వాసంతో నమ్మికతో నైనా ప్రభా నీ సన్నిధానంలో జీవించే భాగ్యం దయచేయండి. నైనా ఒక ఎస్తేరులాగా, పేతురులాగా, పౌలు శీలలకు మళ్ళీ దానియేలులాగా నేను ప్రభ మేము నైనా భయభక్తులు కలిగి జీవించడానికి నైనా మా జీవితంలో ప్రభనైనా నిన్ను ముందు పెట్టుకుని తండ్రి, నీ నామాన్ని ముందు పెట్టుకుని ప్రభునైనా మా ఎటువంటి సమస్యని, ఇరుకులని, ఇబ్బందులని నీ పాత సన్నదులు మేము నేను ప్రభు తెలియజేస్తూ అయినా నీ బిడ్డలమైన మేము ప్రభు మేలులు పొందుకునే భాగ్యం దయచేయండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రక్షించేవాడవు నీవే, కాపాడువాడవు నీవేనైనా ఈ రాత్రి ప్రభుని సంఘ బిడ్డల చుట్టూ మీకు అంచెవేంటి కాపుదల దయచేయండి. ఇదిగో నేను ప్రభు నేను కూడి వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు తండ్రి. రానటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఎవరైతే రాలేకపోయారో, ఎందుకు రాలేకపోయారో ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దీవించండి తండ్రి. మరి ముఖ్యంగా శారమ్మ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. గత వారంలో ప్రభునైనా మీరు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి నేను ఆపరేషన్ విషయంలో కృప చూపించి అయినా చక్కని ఆపరేషన్ జరగడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు తండ్రి. అయినా వారి కొనులు చక్కగా చూడడానికి నైనా నీ వాక్యాన్ని చదవడానికి నేను ప్రభువా నైనా వారికి ఉన్నటువంటి నేను ప్రభువా ఆ యొక్క కంటి దోషాలను పోగొట్టి నేను ప్రభువా సంపూర్ణంగా వారు చూసినట్లే కృప చూపించండి. దూర ప్రాంతం ఉన్నటువంటి పద్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. పద్మమ్మ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా లక్ష్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు రమణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే భానమ్మ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నైనా ఈ సమయం అంతా ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఎస్తేరమ్మ గారిని బట్టి నేను వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నైనా ఇదిగో నన్ను ప్రభునైనా ప్రసన్నను బట్టి నైనా భవన బట్టి నైనా రేవతమ్మను బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. అటు రీతిగానే ప్రభు ఈ సమయం అంతనైనా మరి కూడి వచ్చినటువంటి నేను ప్రభు రాణమ్మను బట్టి వారికి ఇచ్చిన సహోదరుని బట్టి సహోదరికి వచ్చినటువంటి కుమార్తెను బట్టి నేను ప్రభు గర్భఫలాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అటు రీతిగానే ప్రభునైనా మరి కస్తూరం తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యులు ఉన్నారు తండ్రి, నేను మంచి ఆరోగ్యం దయచేయండి.
నేను ప్రభు అల్లుడుగా చిన్నల్లుడు బట్టి నేను మేము ప్రార్థించాము తండ్రి నైనా. మరి కాలులో ఉన్నటువంటి నేను ప్రభు ఆ రాడ్డు తీసివేయడానికి నైనా నీ కృప చూపించమని ప్రార్థించాము తండ్రి నైనా మీ కృప చూపించినందుకే స్తోత్రాలు తండ్రి. మరి మీకు ప్రభు ఈ రాత్రి కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దూర ప్రాంతం ఉన్నటువంటి నేను ప్రభానైనా రత్నమ్మ గారిని బట్టి నేను ప్రభా, అలాగే నేను ప్రభనైనా వారిని గురించి జ్ఞాపకం చేసుకున్నాను. రాజుగారిని బట్టి, రాజుగారి కుటుంబాన్ని బట్టి, సత్యవర్ధం గారిని బట్టి అయినా మరి వారి కుటుంబాన్ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. దీవించండి ప్రభు, వారు కూడా ఈ సన్నిధానం రావడానికి కృప చూపించండి తండ్రి. అలాగే నేను ప్రభునైనా ఈ సమయం ముందునైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నైనా కృప చూపించండి. కనుకరించిన ప్రసాద్ గారిని బట్టి, ప్రసాద్ గారి కుటుంబాన్ని బట్టి నైనా వారు నేను మా మధ్య లేనప్పటికీ నేను ప్రభు దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ నైనా వారిని, వారి బిడ్డల్ని, భార్యని ప్రభు నైనా మరి కుమారుడిని, నేను అల్లుడిని ప్రభు, మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ దీవించండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా ఇగో నేను ప్రభునైనా మరి చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న చదువులో తోడుకుండండి. నైనా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే నేను ప్రభు నైనా వారిని ప్రభు మనుషులు దయందును, దేవుని దయందును పెరగడానికి కృప చూపించండి. అలాగే తండ్రి రాత్రి నేను ప్రభు వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాని కృప చూపించండి, కనికరించండి తండ్రి. నైనా మా ప్రార్థన ప్రభునైనా పక్కకు వెళ్లకుండా మా ప్రార్థన ప్రభునైనా నీ సన్నిధానము చేరినట్లుగా ఈ రాత్రి నేను కృప చూపించండి తండ్రి. నైనా మీ సన్నిధానంలో మేము ఏకూరు పెడుతున్నాం, మీ సన్నిధానం మేము అడుగుతున్నాం తండ్రి. నైనా కృప చూపించండి, కనికరించండి తండ్రి. నా బిడ్డల ఎక్కడ నేను ప్రభు వివాహం విషయంలో నేను కృప చూపించి మార్గాలను తెలియచేయండి. అలాగే నేను ఇది అవసరాలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభు. అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. నైనా అలాగే నేను మా సన్నిధానం చుట్టూ నేను ప్రభు మీ ఆత్మవర్షమును కుమ్మరించండి, మీ ఆత్మను కంచిగా ఉంచండి. మీ ఆత్మ అగ్ని ప్రభు, పరిశుద్ధాత్మ అగ్నిని ప్రభు నైనా ఈ మందిరము పైన, మా గృహం పైన కంచిగా ఉంచి కాపుదల దయచేయండి తండ్రి. ఈ రాత్రి ప్రార్థించిన నీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని సన్నిధాన పాల పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ చేత వారిని నింపండి, మీ ఆత్మ వరముల చేత నింపండి ప్రభునైనా. ఈ రాత్రి నేను నీ బిడ్డలందరి పైన ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ వరములతో నింపినైనా వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభు నీ సన్నిధానం నుంచి నేను ప్రభు ఇంటికి వెళ్ళి చూడగా తండ్రి వారి గృహాల చుట్టూ మీకు కంచి వేడి కాపుదల దయచేయండి. నీ సన్నిధానం ఆశీర్వాదం వారికి దయచేయండి. నేను వారి కుటుంబాల్లో వచ్చండి. శోధనలో ఉన్నవారిని విడిపించండి, ఇరుకులో ఉన్నవారిని విడిపించండి, ఇబ్బందులను విడిపించండి. ఆర్థిక పరమైన ప్రతి అవసరతలు వారికి తీర్చండి తండ్రి. నేను చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం కూడా దయచేయమని ఈ రాత్రి నేను నీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రాలు. రక్షణ పొందిన వారు రక్షణ పొందుకోవడానికి నేను యేసయ్య మార్గం, సత్యమైన మార్గము, పరిశుద్ధ మార్గము, అందులో నిత్య జీవం ఉంటుంది, పరలోక రాజ్యానికి మార్గం ఉంటుందని వారు కూడా తెలుసుకుని నమ్మి విశ్వసించడానికి కృప చూపించండి తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యం ఉన్న వారిని నోటి స్వస్థపరచండి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి నైనా. ఇదిగో ప్రభు వివాహం కావాల్సిన వారికి వివాహం దయచేయండి నైనా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి తండ్రి. ఈ రాత్రి సన్నిధానాన్ని బట్టి నేను ప్రతి ఒక్కరు మేలు పొందాలి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవెనలు పొందాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. అట్టి కృప ఈ రాత్రి ప్రభు నీ సన్నిధానంలో వారందరికీ దయచేయండి. ఈ రాత్రి ప్రభు సంఘం చుట్టూ మీకు కంచి వేయండి, కాపుదలు దయచేయండి. అలాగే ప్రభునైనా నీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు నన్ను కూడా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. రేపటి దినమున మరలా మేమందరము కలిసి మీ పునరుద్ధాన పండుగలో ప్రభురాత్రి భోజన సంస్కరణ పాల పంపులు పొందేంత వరకు మీ కాపుదల, మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మీ దక్షిణాస్తం చాచి ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభునని మీరు తాకి నన్ను నీ బిడ్డలను ఆశీర్వదించమని చేసిన ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుని కృపాదీవుతో నిపుదురుగా కానీ నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సదాకాలము తోడు నీడగా ఉండునగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.